హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. మిక్చర్ ఇంట్లో చేస్తే మెత్తగా అయిపోతుందా? లేదా నూనె ఎక్కువగా పీలుస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈరోజు నేను చెప్పే ఈ పద్ధతిలో మిక్చర్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు బయట కొన్నారా లేక ఇంట్లో చేశారా అని అడగాల్సిందే ఖచ్చితంగా. ఇంత పర్ఫెక్ట్‌గా వచ్చే ఈ స్పెషల్ మిక్చర్ రెసిపీని నూనె అస్సలు పీల్చకుండా అచ్చం బేకరీలో కొన్నట్టే గుల్లగా రావాలి అంటే పిండి ఎలా కలపాలి, మన టేస్ట్‌లో ఎలా రావాలి అనే సీక్రెట్ అన్నీ ఈ వీడియోలో మీకోసం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే ఒక 2 కేజీల బియ్యంకి 1 కేజీ శనగపప్పు, పచ్చి శనగపప్పు తీసుకున్నాను. ఇవి 2 కూడా ఆడించుకున్నానండి. 2 కేజీల బియ్యం పిండికి 1 కేజీ శనగపప్పు అయితే సరిపోతుంది. అందులో కొంచెం సాల్టు, కారం, సరిపడా వాటర్ వేసుకొని ఒక ముద్దలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే చెక్కలు వేసుకునే ప్లేట్ యూజ్ చేస్తున్నానండి. నా దగ్గర స్టీల్ జంతికల గొట్టం ఉంది. ఆన్‌లైన్‌లో కూడా చాలా ఉన్నాయి ఇప్పుడైతే ఇవి. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. దీంతో అయితే మనకంత పని కూడా అవసరం లేదు. చేతులు నొప్పెట్టవు కూడా. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం అందులో పిండి అనేది తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత బాగా వేగాలి. వేగిన 2 వైపులా కూడా మార్చుకుంటూ ఉండాలండి ఆ చెక్కల్ని. వేగిపోయిన తర్వాత ఆయిల్ అంతా వదిలేస్తది కదా! వదిలేసిన తర్వాత ఈ మొత్తం తీసేసుకోవాలి. చూసారు కదా! వీడియోలో చూపించినట్టు మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ నేను యూజ్ చేసేది నెక్స్ట్ వేయబోయే ఐటెమ్ కారంపూస అండి. దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటది కదా! ఆ ప్లేట్ యూజ్ చేస్తున్నాను. దీనికి కూడా ఆయిల్ అనేది బాగా హీట్‌గా ఉండాలండి. హీట్‌గా ఉన్న తర్వాతే మనం ఇది జంతికలా ఒక పెద్ద జంతికలా కళాయి మీకు ఎంతవరకు స్పేస్ ఉంటదో అంతవరకు తిప్పేసుకోండి. సేమ్ మనం ఇందాక చెక్కలు వేసుకున్నాం కదండీ! సేమ్ అదే పిండితో మనం కారపూస కూడా ఆ పిండితోనే వేసుకోవాలి. ఇది కూడా సేమ్ 2 వైపులా ఫ్రంట్, బ్యాక్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మొత్తం అంతా వేపుకోవాలండి. చూసారు కదా! చెక్కలైతే మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. మనం అందులో ఏ కలర్ కూడా యూజ్ చేయలేదండి. ఇంకొకటి ఇందులో కూడా మనం సోడా అనేది యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు కారపు బూందీకండి. కారపు బూందీకి సేమ్ అదే పిండండి. నేను ముందు కారపూసకి, కారం చెక్కలకి ఏదైతే యూజ్ చేశానో అదే పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ లిక్విడ్‌లా అయ్యే వరకు చూసుకోవాలండి. నేనైతే ఎందులో కూడా సోడా అనేది యూజ్ చేయలేదు. బయట నుంచి తెచ్చుకోవచ్చు గానీ ఇంట్లోనే ఎంత కష్టమైనా సరే చేసుకుంటున్నామంటే హెల్తీగా ఉండడానికే కదండీ! మనమైతే ఫ్రెష్ ఆయిల్ వాడతాము. అంతా ఫ్రెష్‌గా, నీట్‌గా చేసుకుంటాము. బయట షాపుల్లో అలా ఉండదు కదండీ! పిల్లలకి స్కూల్‌కెళ్ళేటప్పుడు బెస్ట్ స్నాక్స్ అండి ఇవైతే. నెక్స్ట్ కారపు బూందీ అనేది చిన్న చిన్న కన్నాలు ఉంటాయి కదండీ! నేనైతే ఆ ప్లేట్ యూజ్ చేస్తున్నాను. ఆ ప్లేట్‌లో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ ఉంటే కిందకి అవి కారపు బూందీలా అయిపోతుందండి. కారపు బూందీ అయిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు అండి. జీడిపప్పు కూడా వేగిపోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ రావాలండి జీడిపప్పు. నెక్స్ట్ తీసేసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత పల్లీలండి. అవి ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం మీకు ఎక్కువ తినాలి అంటే మిక్చర్‌లో వేసుకోవచ్చు. నేనైతే 1 ప్లేటు పల్లీలు వేసుకుంటున్నాను. అవి కూడా పూర్తిగా వేగిపోవాలండి. అందులోనే వెల్లుల్లి అండి. ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు అవి మొత్తం కచ్చాబచ్చాగా దంచుకొని పల్లీలు వేసుకున్నాం కదండీ! అదే ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అటుకులండి. అటుకులు వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిలు చాలా హీట్‌లో ఉండాలండి. హీట్‌లో ఉన్నప్పుడు వేస్తేనే అవి మీకు వీడియోలో చూపించినట్టు అలా మొత్తం అంతా అండి. అంతేనండి. మనమైతే మిక్చర్‌లో వేసుకునేయి ఇవే. కరివేపాకు కూడా వేసుకోవాలండి. నాకు ఇక్కడ కరివేపాకు అవైలబుల్‌గా లేదు. అందుకని నేను కరివేపాకు వేసుకోవట్లేదండి. కరివేపాకు వేసుకుంటే ఇంకా బావుంటుందండి. మనం ముందుగా వేసుకున్న చెక్కలు, కారం పూస, కారపు బూందీ, అటుకులు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ మొత్తం అంతా వేసేసుకోవాలండి. వేసుకున్నాక లైట్‌గా కొంచెం కారం, ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. లేదంటే మనం మిక్చర్‌లో అవి వేసాం కదా! ఆ సాల్ట్ సరిపోతుందండి. చూసారు కదా! చాలా హెల్తీ చాలా
సింపుల్‌గా కూడా అయిపోతుందండి. చాలా వేగంగా కూడా అయిపోతుంది. ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ మిక్స్డ్ మిక్చర్ అనేది. పిల్లలకి స్కూల్‌కెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్‌లో బెస్ట్ ఐటెమ్ అండి. చాలా హెల్తీగా, చాలా చాలా ఫ్రెష్‌గా 1 మంత్ అయినా సరే ఇవి మెత్తబడకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ప్లీజ్ సపోర్టింగ్ మీ. థాంక్ యూ.